2012లో మయన్ క్యాలెండర్ పూర్తి అవడంతో ప్రపంచం అంతం అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ యుగాంతం అవుతుందని జరిగిన హడావుడి అంతా కేవలం ఒక కల్పిత కథలాగానే మిగిలిపోయింది. కానీ భూమి తన చరిత్రలో నిజంగా 5 మెగా మాస్ ఎక్స్టెన్షన్ ను ఎదుర్కొందని మీకు తెలుసా? ఈ మాస్ ఎక్స్టెన్షన్ జరిగిన ప్రతిసారి భూమి మీద ఉన్న జీవరాశి 90% అంతం అయిపోయింది. కానీ అసలు షాకింగ్ విషయం ఏమిటంటే 6వ మాస్ ఎక్స్టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. అసలు గతంలో జరిగిన ఈ 5 ఎక్స్టెన్షన్స్ ఎలా జరిగాయి, ఈసారి వచ్చే యుగాంతం ఏ కారణాల వల్ల రాబోతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. భూమి పుట్టిన తరువాత అనేక మార్గాల్లో పరిణామం చెందింది. గత 500 మిలియన్ సంవత్సరాలలో కనీసం 5 భారీ మారణ హోమాలు చోటు చేసుకున్నాయి. వీటిని మాస్ ఎక్స్టెన్షన్స్ అని పిలుస్తారు. భూమిపై ఇప్పటి వరకు జీవించిన ప్రతి 100 జీవజాతులలో 99కి పైగా అంతరించిపోయాయి. ప్రకృతి పర్యావరణ పరిస్థితులు మారుతున్న కొద్దీ కొత్త జీవజాతులు పుట్టుకొస్తుంటే పాతవి కనుమరుగైపోతున్నాయి. అయితే ఈ అంతరించిపోయే ప్రక్రియ ప్రతిసారి ఒకే విధంగా జరగలేదు. భూమిపై ఉన్న 75 నుండి 90% జీవరాశి అతి తక్కువ కాలంలో పూర్తిగా నాశనమైంది. అసలు ఏ యుగంలో ఏ ఎక్స్టెన్షన్ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. నెంబర్ 1, ఓర్డ్వేషియన్ సిల్యూరియన్ మాస్ ఎక్స్టెన్షన్. భూమి చరిత్రలో ఓర్డ్వేషియన్ కాలం 485 నుండి 444 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగింది. ఈ కాలంలోనే భూమి మీద ఉన్న జీవరాశి అభివృద్ధి చెందుతూ వచ్చింది. 30 మిలియన్ సంవత్సరాల పాటు అనేక కొత్త జీవజాతులు పుట్టుకొచ్చాయి. చివరి 10 మిలియన్ సంవత్సరాల కాలంలో జరిగిన భారీ విధ్వంసం కారణంగా 85% జీవరాశి అంతరించిపోయింది. ఈ వినాశనం 2 లక్షల సంవత్సరాల పాటు సాగింది. ఆ సమయంలో భూమిపై భారీగా మంచు కప్పవేయబడింది. ధ్రువ ప్రాంతాలలో భారీగా గ్లేషియర్లు ఏర్పడి సముద్రాల్లోని నీటిని మంచుగా మార్చేశాయి. దీనివల్ల సముద్ర స్థాయిలు అనేక వందల అడుగుల మేర పడిపోవడంతో సముద్ర జీవులు తమ సహజ వాతావరణాన్ని కోల్పోయాయి. ముఖ్యంగా ఉత్తర అమెరికాలోని అపలాంచియన్ పర్వత శ్రేణులు ఏర్పడడం వల్ల ఈ గ్లేషియేషన్ కు ప్రధాన కారణం అని భావిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన ఈ పర్వతాలు వాతావరణంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ ను భారీ స్థాయిలో ఆవిరి చేసుకుని భూగోళ ఉష్ణోగ్రతలను తగ్గించాయి. దీని కారణంగా తీర ప్రాంతాల్లోని సముద్ర జీవులు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. నీటి ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో పాటు జీవులకు అవసరమైన సహజ వాతావరణం పూర్తిగా మాయమయ్యింది. ఈ యుగం చివరిలో మంచు పర్వతాలు కరిగి తిరిగి సముద్ర స్థాయిలు పెరగడంతో నీటిలో ఆమ్లత పెరిగింది. ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోయాయి. దీని కారణంగా నీటిలో కొన్ని పాయిజన్ ఎఫెక్ట్ ఉన్న లోహాలు ఎక్కువగా కరగడం కారణంగా సముద్రంలోని జీవరాశికి ఇది ప్రమాదకరంగా మారింది. ఇది భూమి చరిత్రలో 2వ అతిపెద్ద మాస్ ఎక్స్టెన్షన్ గా గుర్తించబడింది. దీనివల్ల 85% జీవజాతులు పూర్తిగా అంతరించిపోయాయి. బ్రాచియోపోడ్స్, బ్రయోజోయన్స్ వంటి జీవజాతులలో 3వ వంతు పూర్తిగా అంతరించిపోయాయి. ఈ సంఘటన భూమి చరిత్రలో తొలిసారి అత్యంత భారీ స్థాయిలో జీవరాశిని అంతరించిపోయేలా చేసిన మాస్ ఎక్స్టెన్షన్ గా నిలిచింది. ఈ ఓర్డ్వేషియన్ సిల్యూరియన్ వినాశనం ప్రధానంగా గ్లోబల్ కూలింగ్, సముద్ర మట్టం తగ్గిపోవడం, కార్బన్ డయాక్సైడ్ తగ్గిపోవడం మరియు సముద్ర ఆక్సిజన్ తక్కువ కావడం వల్ల జరిగిందని ప్రధాన సిద్ధాంతం చెబుతుంది. కొంతమంది శాస్త్రవేత్తలు అగ్నిపర్వత విస్ఫోటనం, గామారే బ్లాస్ట్ లేదా భూగర్భ మార్పులు కూడా దీనికి కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. కానీ పెద్ద ఎత్తున మంచు ఏర్పడి సముద్ర మట్టం తగ్గిపోవడం ప్రధాన కారణమని శాస్త్ర పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ వినాశనం తర్వాత భూమిపై కొత్త జీవజాతులు అభివృద్ధి చెందాయి. నెంబర్ 2, లేట్ డివోనియన్ మాస్ ఎక్స్టెన్షన్. ఈ యుగంలో మాస్ ఎక్స్టెన్షన్ ఒకసారిగా జరగలేదు. ఇది 383 మిలియన్ సంవత్సరాల నుండి 359 మిలియన్ సంవత్సరాల పాటు సాగింది. కాలక్రమేణా సుమారు 20 మిలియన్ సంవత్సరాల పాటు అనేక సార్లు జరిగింది. ఈ ఎక్స్టెన్షన్ లో 75% జీవరాశి అంతరించిపోయింది. ఈ యుగం అంతం కావడానికి 2 ప్రధాన సంఘటనలు జరిగాయి. అవి కెల్వాసార్ ఈవెంట్ 372 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగితే హంజెన్బర్గ్ ఘటన సుమారు 359 మిలియన్ సంవత్సరాల క్రితం చోటు చేసుకుంది. ఈ మహావినాశనానికి అసలు కారణమేమిటో ఖచ్చితంగా నిర్ధారించడం కష్టం. కానీ భారీ అగ్నిపర్వత విస్ఫోటనాలు దీనికి ప్రధాన కారణంగా ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కెల్వాసార్ ఈవెంట్ జరిగిన కొన్ని మిలియన్ సంవత్సరాల లోపే సైబీరియాలో విలుయిట్రాప్స్ అనే అగ్నిపర్వత ప్రాంతం భారీగా లావాను విసిరింది. ఇది దాదాపు 2,40,000 క్యూబిక్ మైళ్ల మేర లావా విస్తరించింది. ఈ పేలుళ్ల కారణంగా వాతావరణంలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ మరియు సల్ఫర్ డయాక్సైడ్ విడుదలై ఆమ్ల వర్షాలను ప్రేరేపించాయి. డెవోనియన్ కాలంలో సముద్ర జలాల్లో ఆక్సిజన్ స్థాయిలు గణనీయంగా తగ్గిపోయాయి. దీనివల్ల కొనోటాంట్లు మరియు గోనియోటైట్స్ అనే పురాతన సముద్ర జీవులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. జర్మనీలో కనిపించిన పురాతన శిలల పరిశీలన ప్రకారం ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడంతో రీఫ్స్ నిర్మించే సముద్ర జీవులు, ముఖ్యంగా స్ట్రోమటోపొరాయిడ్లు అనే సముద్ర స్పాంజీలు పూర్తిగా అంతరించిపోయాయి. నెంబర్ 3, పెర్మియన్ ట్రయాసిక్ ఎక్స్టెన్షన్. ఇది 252 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి మీద జరిగిన అతి భారీ విధ్వంసం. దీనినే గ్రేట్ డేయింగ్ అని పిలుస్తారు. ఈ మాస్ ఎక్స్టెన్షన్ కారణంగా భూమి మీద ఉన్న 96% సముద్ర జీవులు మరియు 75% భూప్రాణులు పూర్తిగా అంతరించిపోయాయి. ఈ వినాశనం కేవలం 60,000 సంవత్సరాలలో జరిగింది. ఈ 5 ప్రధాన మాస్ ఎక్స్టెన్షన్ లో పెద్ద సంఖ్యలో పురుగులు నాశనం చేసిన ఏకైక విపత్తు ఇదే. ప్రపంచంలోని అడవులు పూర్తిగా నశించిపోయి తిరిగి ఏర్పడడానికి 10 మిలియన్ సంవత్సరాల సమయం పట్టింది. సముద్ర జీవ వ్యవస్థ తిరిగి స్థిరపడడానికి 4 నుండి 8 మిలియన్ సంవత్సరాల సమయం పట్టింది. ఈ విపత్తుకు ప్రధాన కారణం సైబీరియన్ ట్రాప్స్ అనే అగ్నిపర్వత శ్రేణి.
ఇవి 7,20,000 క్యూబిక్ మైళ్ల మేర లావా విసిరాయి. ఇది ప్రస్తుతం సైబీరియాలో విస్తరించింది. ఈ అగ్నిపర్వత విస్ఫోటనం వల్ల 14.5 ట్రిలియన్ టన్నుల కార్బన్ వాయుమండలంలోకి వెళ్లింది. ఇది భూమిపై ఉన్న అన్ని ఫాజిల్ ఇంధనాలను తగలబెడితే వెలువడే కార్బన్ కంటే 2.5 రెట్లు ఎక్కువ. అంతేకాకుండా లావా భూగర్భంలోని బొగ్గు ఖనిజాలను తాకినప్పుడు అదనంగా మిథేన్ వంటి గ్రీన్ హౌస్ వాయువులు విడుదలయ్యాయి. తద్వారా భూమి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ విస్ఫోటనాల ప్రభావంతో భూమిపై ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. సముద్రము మరియు భూభాగపు ఉష్ణోగ్రతలు 25 నుండి 34 డిగ్రీల ఫారెన్హీట్ కు చేరుకున్నాయి. 250.5 మిలియన్ సంవత్సరాల క్రితం భూమధ్య రేఖ వద్ద సముద్రపు ఉపరితల ఉష్ణోగ్రత 104 డిగ్రీల ఫారెన్హీట్ దాటింది. ఈ సమయంలో భూమధ్య రేఖ వద్ద చేపలు జీవించలేకపోయాయి. అగ్నిపర్వతాల నుండి విడుదలైన SO2 కారణంగా యాసిడ్ రెయిన్స్ అనేవి పెరిగాయి. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం సముద్రాలు 76% ఆక్సిజన్ నిల్వలను కోల్పోయాయి. ఈ ఆక్సిజన్ తగ్గుదల మరియు అధిక ఉష్ణోగ్రతల ప్రభావం వల్ల భూమి నాశనమైపోయే స్థాయికి చేరుకుంది. నంబర్ 4 ట్రయాసిక్ జొరాసిక్ ఎక్స్టెన్షన్. ఈ మాస్ ఎక్స్టెన్షన్ 201 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగింది. దీని కారణంగా భూమి మీద ఉన్న 89% జీవరాశి, సముద్రంలో 40% జీవరాశి అంతమైపోయింది. ఇది కేవలం 40,000 సంవత్సరాల్లోనే జరిగింది. గ్రేట్ డైయింగ్ తర్వాత జీవరాశి కోలుకోవడానికి ఎంతో కాలం పట్టింది. అయితే ఒకసారి కోలుకున్న తర్వాత అది వేగంగా వైవిధ్యం సాధించింది. భూమిపై గుబురుగా చెట్లు, మొక్కలు పెరిగాయి. ఈ పరిణామాలు ఆర్చోసార్స్ అనే ఉభయచరాల గుంపుకు అనుకూలంగా మారాయి. ఇవే భవిష్యత్తులో పక్షులు, ముసళ్లు, ఏవియన్ డైనోసార్లకు మూలం అయ్యాయి. ట్రయాసిక్ జొరాసిక్ ఎక్స్టెన్షన్ కి ప్రధాన కారణంగా సెంట్రల్ అట్లాంటిక్ మ్యాగ్నెటిక్ ప్రావిన్స్ అనే ప్రాంతంలో జరిగిన భారీ అగ్నిపర్వత విస్ఫోటనాలను గుర్తించారు. ఈ అగ్నిపర్వతాలు పెద్ద మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ ను విడుదల చేశాయి. పాంజియా విభజన వల్ల భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు మరింత పెరిగాయి. మరికొన్ని పరిశోధనల ప్రకారం ఈ సమయంలో ఒక గ్రహశకలం భూమిని తాకి ఉండవచ్చని భావిస్తున్నారు. దీనికి మద్దతుగా జపాన్ లో ఇరీడియం లేయర్ ను కనుగొన్నారు. పరిణామాల తర్వాత డైనోసార్లు భూమిపై ఆధిపత్యం సాధించి జురాసిక్ యుగంలో ప్రధాన ప్రాణులుగా మారాయి. నెంబర్ 5 క్రెటేషియస్ పాలియోజెన్ ఎక్స్టెన్షన్. ఈ మాస్ ఎక్స్టెన్షన్ 66 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగింది. ఈ ఎక్స్టెన్షన్ భూమి మీద జరిగిన చివరి ఎక్స్టెన్షన్ గా చెప్పవచ్చు. ఒక భారీ గ్రహశకలం భూమిని ఢీకొట్టడం వల్ల ఈ ఎక్స్టెన్షన్ జరిగింది. ఈ ఘటనలో భూమిపై ఉన్న 76% జీవజాతులు, ముఖ్యంగా ఏవియన్ కాని డైనోసార్లు పూర్తిగా నశించిపోయాయి. ఇండియాలోని డెక్కన్ ట్రాప్స్ వద్ద జరిగిన అగ్నిపర్వత విస్ఫోటనం కూడా ఈ ఎక్స్టెన్షన్ కి కారణం కావచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కంక్లూజన్. ప్రస్తుతం భూమి తీవ్రమైన జీవ వైవిధ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. తాజా అంచనాల ప్రకారం దాదాపు 1 మిలియన్ ప్రాణులు, మొక్కల జాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం అటవీ వినాశనం, జంతువుల వేట, చేపల వేట. WWF నివేదిక ప్రకారం 1970 నుండి 2020 వరకు వన్యప్రాణుల జనాభా సగటు 68% తగ్గింది. హఠాత్ మార్పులు జీవ వైవిధ్యాలను తారుమారు చేయగలవు. మానవ చర్యల వల్ల ఇప్పుడు జరుగుతున్న మార్పులు కూడా అదే దిశగా కొనసాగుతున్నాయి.